రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రవేశపెట్టినటువంటి ఫెర్టిలైజర్ అనే మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ను ఉపయోగించి తెలంగాణ రైతులు యూరియాని ఏ విధంగా బుకింగ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో వివరిస్తాను. అలానే పౌరులు కూడా యూరియా బ్యాగుల సంఖ్యను చూసే విధానం చూపించడం జరుగుతుంది. మొదట రైతు యూరియాని బుకింగ్ చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. కేవలం 4 స్టెప్పుల ద్వారా రైతులు యూరియాని బుకింగ్ చేసుకోవచ్చు. స్టెప్ నంబర్ 1, ఈ యాప్ ఇన్స్టాల్ చేయడం. స్టెప్ నంబర్ 2, ఈ యాప్ సైన్ ఇన్ అవ్వడం. స్టెప్ నంబర్ 3, సాగు వివరాలు జోడించడం. స్టెప్ నంబర్ 4, యూరియా సంచులు బుకింగ్ చేయడం. స్టెప్ నంబర్ 1, ఈ యాప్ ఇన్స్టాల్ చేయడం. మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ను ఈ విధంగా ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ ను ఓపెన్ చేసి ఫెర్టిలైజర్ అని టైప్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న ఫెర్టిలైజర్ యాప్ ను ఇన్స్టాల్ చేయాలి. లేదా యూట్యూబ్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లోను మరియు కామెంట్ బాక్స్ లో మొదటి కామెంట్ లో ఇచ్చినటువంటి లింక్ ఓపెన్ చేసి కూడా ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్స్టాల్ అయిన యాప్ ను ఓపెన్ చేయాలి. స్టెప్ నంబర్ 2, సైన్ ఇన్ అవ్వడం. యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. దీనిలో పైన కుడిపక్క కార్నర్ లో ఉన్నటువంటి ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయడం ద్వారా తెలుగు భాషకు మారుస్తున్నాను. రైతు బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత రైతు మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి కింద కనిపిస్తున్నటువంటి ధృవీకరించండి అనే బటన్ మీద క్లిక్ చేశాను. జిల్లాని ఎంచుకోండి మీద క్లిక్ చేసి జోగులాంబ గద్వాల్ జిల్లాను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓటీపీను పంపండి అనే బటన్ మీద క్లిక్ చేశాను. రైతు భరోసా పోర్టల్లో ఉన్నటువంటి రైతు మొబైల్ నంబర్ కు ఈ ఓటీపీ వస్తుంది. రైతు మొబైల్ నంబర్ కు వచ్చినటువంటి ఓటీపీను ఇక్కడ ఎంటర్ చేసి ఓటీపీను ధృవీకరించండి అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. వెంటనే తరువాత స్క్రీన్ అయినటువంటి రైతు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్ నందు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నటువంటి యూరియా సంచుల సంఖ్యను అలానే జిల్లాలో అందుబాటులో ఉన్నటువంటి యూరియా సంచుల సంఖ్యను కూడా చూడవచ్చు. ఇందులో 3 అంశాలు కనిపిస్తున్నాయి. సాగు వివరాలు జోడించండి, యూరియా సంచులు బుక్ చేయండి, బుకింగ్ చరిత్ర. 3వ స్టెప్ సాగు వివరాలు జోడించడం. సాగు జోడించండి అనే బ్లూ కలర్ లో ఉన్నటువంటి బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే సాగు ప్రకటన జోడించండి అనే పేజ్ ఓపెన్ అవుతుంది. దీనిలో పంట కాలం కనిపిస్తుంది. దీని కింద ఆ రైతుకు ఉన్నటువంటి పట్టా పాస్బుక్ నంబర్లు అన్ని కూడా ఒకే చోట కనిపించడం జరుగుతుంది. దాని కింద రైతు వివరాలు మరియు రైతుకు ఉన్నటువంటి భూమి వివరాలు కూడా కనిపిస్తాయి. ఈ రైతుకు మొత్తం 5 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఈ రైతు 3 ఎకరాలు వరి సాగు చేస్తున్నాడు కాబట్టి సాగు విస్తీర్ణంలో 3 ఎకరాలను టైప్ చేసి సాగులో ఉన్న పంట దగ్గర వరి పంటను సెలెక్ట్ చేసి సాగు వివరాలు ప్రకటించండి అనే బటన్ మీద క్లిక్ చేసిన తరువాత నిర్ధారణ చేయండి అనేటువంటి ఒక పాపప్ మెసేజ్ కనిపిస్తుంది. ఇందులో అవును అని సెలెక్ట్ చేస్తున్నాను. మరొక పాపప్ మెసేజ్ బాక్స్ కనిపిస్తుంది. ఇందులో మీ పంట వివరాలు నమోదు కాబడినవి, ఇప్పుడు యూరియా సంచులను మీరు బుక్ చేసుకోవచ్చు అనే సందేశం కనిపిస్తుంది. సరే మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు రైతు హోమ్ పేజ్ కి వెళ్తుంది.